హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్ వీడియో స్మైలీ శశి యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కలలో పెళ్లి కూతురు కనపడితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. అయితే మీరు పెళ్లి కూతుర్ని ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి మీ కళల ఫలితాలు ఉంటాయి. మీరు కలలో అందంగా నవ్వుతూ ఉండి చక్కగా ముస్తాబైన పెళ్లి కూతుర్ని గనక చూస్తూ ఉన్నట్టయితే చాలా చాలా మంచిదండి. సో పెళ్లి మండపంలో కాకుండా విడిగా ఉన్నట్టు తను చక్కగా రెడీ అయ్యి పెళ్లి బొట్టు పెట్టుకొని పెళ్లి బట్టలతోటి అందంగా రెడీ అయ్యి నవ్వుతూ చాలా స్మైల్ చేస్తూ మీకు కనబడినట్టయినా ఆడవాళ్ళకు వచ్చినా మగవాళ్ళకు వచ్చినా సరే సేమ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇది చాలా అంటే చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని రోజులుగా పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ కూడా పోతాయి. రాబోయే రోజుల్లో మీరు సక్సెస్ చూడబోతున్నారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్ని ఇక ముందు రోజుల్లో మీరు చూడబోతున్నారు. అంతా మంచి జరుగుతుంది. సో మీరు ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నారా, లేదా మీ కెరియర్లో ఒక మంచి స్థాయికి రావాలనుకుంటున్నారా, కొత్త ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నారా, అవన్నీ కూడా త్వరలో రాబోతున్నాయని అర్థము. ఇంకా శుక్రవారం తెల్లవారుజామున ఇలాంటి కళ వచ్చిందంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ మాత కటాక్ష మీపై ఉందని, ఆ లక్ష్మీదేవే అలా మీకు కనిపించి మిమ్మల్ని కరుణించబోతున్నారని మీకు తెలియజేసినట్టు అర్థం అండి. సో నాకు చాలా కళలు కూడా ఇలా రియాలిటీగా జరిగాయి. నేను కళల వీడియోస్ చేయడానికి కూడా కారణం అదే. సో ఇలాంటి కళ రావడం చాలా అంటే చాలా మంచిది. అయితే మీకు పెళ్లి కూతురు బాధపడుతున్నట్టు కానీ ఏడుస్తున్నట్టు కానీ ఇలాంటి కల వస్తే మాత్రం మంచిది కాదండి. మీరు జాగ్రత్త పడాలి. మీ బిజినెస్లో కానీ మీ కెరియర్లో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కల యొక్క అర్థము. మిమ్మల్ని మీరే చూసుకుంటున్నట్టుగా అంటే పెళ్ళైన వారు మిమ్మల్ని మీరే అలంకరణలో పెళ్లి కూతురుగా చూసుకున్నట్టుగా వస్తే మాత్రం ఇది మంచిది కాదండి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు భవిష్యత్తులో అని దీని యొక్క అర్థము. కాబట్టి ఇలాంటి కల వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పెళ్లి కాని వారికి మిమ్మల్ని మీరు ఇలా పెళ్లి కూతురు గెటప్లో కానీ, అబ్బాయిలు అయితే పెళ్లి కొడుకు గెటప్లో కానీ మిమ్మల్ని మీరు చూసుకున్నట్టయితే సో పెద్ద ప్రాబ్లం లేదు. మీరు చేసే పనులు జాగ్రత్తగా చేసినట్లయితే సక్సెస్ చూస్తారు. కాబట్టి పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి కల వస్తే మాత్రం మిమ్మల్ని మీరే పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా చూస్తున్నట్టయితే ఏదో ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని అర్థము. ఒకవేళ ఈ చెడు కళల ఫలితాలను మీరు తొలగించుకోవాలంటే మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే గజేంద్ర మోక్షం స్టోరీ వినండి, అలాగే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఆ కళను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా ఈ చెడు కళ యొక్క ఫలితాన్ని మీరు కొంతవరకు తగ్గించుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ మీకు కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.